హాయ్ ఫ్రెండ్స్, మేమైతే ఎర్రచందనం మొక్కలు 2020లో కొన్నాము. ఇప్పుడు ఏ స్టేజ్లో ఉందో మేము చూడడానికి వెళ్తున్నాము. హాయ్ ఫ్రెండ్స్, మనం ఇప్పుడు గంజాయి మొక్కలు ఎవరురా నువ్వు? ఇంత టాలెంటెడ్ ఉన్నావు. యు ఆర్ రియల్లీ ఎ గాడ్ గిఫ్టెడ్ చైల్డ్. ఫ్రెండ్స్, మనం అందరం పుష్ప సినిమా చూసాం కదా, దాంట్లో ఎర్రచందనం ఎట్లుంటుందో మీకు అందరికి తెలుసు కదా. ఇప్పుడు మనం ఎర్రచందనం తోటకు వచ్చినాం. ఇక్కడ ఫస్ట్ చెట్టు నాటినప్పుడు ఏ సైజు ఉందో, మళ్ళా ఒక 5 years తర్వాత ఏ స్టేజ్ ఉంటుంది మనం ఇక్కడ చూడొచ్చు. 5 yearsలో చెట్టు మంచిగా ఎదిగింది, మంచి స్టేజ్లో ఉంది. ఫ్రెండ్స్, ఇక్కడ ఎర్రచందనము చెట్టు చూస్తున్నాం కదా, ఇది ఏ స్టేజ్లో ఉంటుంది చూడండి. ఇంకా ఎంతసేపు బ్రో? ఆకలి అవుతుంది. కరెక్ట్ టైం కడిగా బ్రో. ఫైనల్. హాయ్ ఫ్రెండ్స్, మేమైతే ఎర్రచందనం చెట్లు చూడడానికి వెళ్తున్నాము. లాస్ట్ 2020లో మేము ఎర్రచందనం చెట్లు అనేది కొనడం జరిగింది. అది ఇప్పుడు ఏ స్టేజ్లో ఉందనేది చూడడానికి వెళ్తున్నాము. ఇది శ్రీశైలం నుంచి ఒక 150 kilometers ఉంటుంది. 150 kilometers అద్దంకి దగ్గరలో హైవేలో ఉంటుంది. ప్లస్ మళ్ళీ గుంటూరు నుంచి కూడా 150 kilometers ఉంటుంది. అక్కడ మొత్తం నల్లమల ఫారెస్ట్లో వీళ్ళు ఎర్రచందనం అనేది పండిస్తున్నారు. మనం అయితే 120 గజాలు తీసుకున్నాము. 120 గజాల్లో 15 చెట్లు వస్తాయి. ఫ్రెండ్స్, మనం అందరం పుష్ప సినిమా చూసాం కదా, దాంట్లో ఎర్రచందనం ఎట్లుంటుందో మీకు అందరికి తెలుసు కదా. ఇప్పుడు మనం ఎర్రచందనం తోటకు వచ్చినాం. ఇక్కడ ఫస్ట్ చెట్టు నాటినప్పుడు ఏ సైజు ఉందో, మళ్ళా ఒక 5 years తర్వాత ఏ స్టేజ్ ఉంటుంది మనం ఇక్కడ చూడొచ్చు. మేము మా ఫ్రెండ్స్ ఈ స్టేజ్లో ఉన్నప్పుడు కొన్నాము. ఈ స్టేజ్లో ఉన్నప్పుడు ఇప్పుడు 5 years తర్వాత మా ఫ్రెండ్స్ మేము అందరం కలిసి మా ఏదైతే చెట్లు నాటినామో చూడడానికి వచ్చినాము ఇక్కడికి. అది ఇప్పుడు ఏ పొజిషన్లో ఉందో చూసాము. అట్లనే ఇక్కడ ఈ ప్లాట్ల గురించి ప్లస్ ఈ చెట్ల గురించి మనకు సార్ ఉన్నారు. సార్ కొంచెం ఎక్స్ప్లెయిన్ సార్ కొంచెం చెప్తారా సార్? ఇది ఎర్రచందనం మొక్క ఒకటి 40 feet దాకా హైట్ వస్తుందండి. మీటర్ మనకి వెడల్పు వచ్చేసరికి 2 meterల వెడల్పు దాకా వచ్చింది అనమాట. ఇది 15 సంవత్సరాల పాటు పెంచుతాము. ఈ చెట్ల యొక్క పోషణ కానీ రక్షణ కానీ పెంచే బాధ్యత కానీ అప్పటికున్న మార్కెట్ రేటు ప్రకారం అమ్మి పెట్టే బాధ్యత కానీ మొత్తం మేమే తీసుకుంటాం అనమాట. ఒక్కొక్క యూనిట్కి వచ్చేసరికి 15 ఎర్రచందనం చెట్లు ఉంటాయి. ఈ 15 ఎర్రచందనం చెట్లలో మేము పెంచినందుకు 3 చెట్లు మీరు ఎంచుకున్నాక మిగిలి ఉన్న 3 చెట్లు మేము తీసుకుంటాం అనమాట. 12 చెట్లు మీకు ఇస్తాము. ఈ 12 చెట్ల మీద ఒక్కొక్క వచ్చేసరికి మినిమం లీస్ట్లో ఒక్కొక్క చెట్టు 100 kg వరకు వచ్చింది అనమాట. 12 చెట్ల మీద కూడా మీకు 1.5 టన్నుల నుంచి 2 టన్నుల దాకా కూడా మీకు రావడానికి ఛాన్స్ ఉంది అనమాట. అట్లీస్ట్ ఏ గ్రేడ్ వచ్చేసరికి టన్ను వచ్చేసరికి 2 కోట్లు ఉంది. బి గ్రేడ్ 1.5 కోటి ఉంది. సి గ్రేడ్ 30 లక్షలు ఉంది. మన లాస్ట్ గవర్నమెంట్లో వచ్చేసరికి గ్రేడ్స్ మొత్తం ఎత్తేసి ఒకటే రేటు ఫిక్స్ చేశారు. టన్ను 77 లక్షల రూపాయలు అనమాట. మనకి అట్లీస్ట్ 1.5 టన్నుల వచ్చినా కూడా 1 crore వచ్చింది అనమాట. 2 టన్నులు వచ్చితే కూడా 1.5 కోటి దాకా రావడానికి ఛాన్స్ ఉందన్నమాట. మనం తక్కువ మనం పెట్టే కాస్ట్ మీద మనకి మంచి హ్యూజ్ ఇన్కమ్ వచ్చింది అనమాట. నేల వచ్చేసరికి మనకి జీవితాంతం లైఫ్ మన పేరు మీద రిజిస్టర్ చేసి ఉండిద్ది అనమాట. సార్, ఈ చెట్టు మన ఎక్కడంటే అక్కడ పెట్టుకోవచ్చా? మా దగ్గర మేము హైదరాబాద్లో ఇట్లా పెట్టుకుంటే పెరుగుతాంటారా ఈ స్టేజ్ మనకి? అంటే ఈ ఎర్రచందనం వచ్చేసరికి నల్లమల ఫారెస్ట్ రీజన్ శేషాచలం అడవుల్లో మాత్రమే పెరిగిద్ది. ఈ సాయిల్లో సిలికాతోరియం కంటెంట్ ఉండటం వలన ఈ చెట్లు పెరగటానికి స్కోప్ ఉండిద్ది అనమాట. అంటే ఈ ప్లేస్ లోనే మనకి ఇక్కడ పెరుగుతాంటారు చెట్లు. ఇక్కడ ఈ చెట్లు పెరగటానికి స్కోప్ ఉంది. ఇది ఎక్కడ పడితే అక్కడ పెరిగినా కూడా దానిలో వచ్చేసరికి మీకు కంటెంట్ ఉండవదు. అందువల్ల దానికి అంత వాల్యూ రాకపోవచ్చు. ఓకే, చూసారు కదా ఫ్రెండ్స్, ఇప్పుడు మనము ఈ స్టేజ్ లో చెట్టు పెంచుకుంటే ఆయిల్ తీస్తారు. టెర్రోసిబిలిన్ అంటారు అనమాట. కూలెంట్ పర్పస్ లో యూజ్ చేస్తూ ఉంటారు. ఇది వచ్చేసరికి కల్పకు కానీ లేకపోతే డిఫరెంట్ ఇప్పుడు రెడ్ శాండిల్ సోప్స్ అని, రెడ్ శాండిల్ ఫేషియల్ అని డిఫరెంట్ వాటిలో వాడుతూ ఉన్నారు అనమాట. యూసేజ్ ఎక్కువగా ఉంది. మనకు ప్రొడక్షన్ వచ్చేసరికి తక్కువ ఉండిద్ది అన్నమాట. ఓకే, 15 years వరకు మీరే మెయింటెనెన్స్ చేస్తారు సార్? ఇదంతా 15 years మొత్తం చూసారు కదా ఫ్రెండ్స్, 15 years వరకు మెయింటెనెన్స్ మొత్తం వీళ్ళదే ఉంటుంది, ఈ కంపెనీ ఉంటుంది. ఇది ఎట్లా ఫ్లాట్లకి ఒక ఫ్లాట్కి ఎన్ని ఒక్కొక్క యూనిట్కి వచ్చేసరికి 15 trees ఉంటాయి. 3 చెట్లు ఎడల్పను, 5 చెట్లు బారు, 15 చెట్లు ఉంటాయి. 15 చెట్లు కూడా మనం దానిలో కస్టమర్ ఎవరైతే పర్చేజ్ చేశారో వాళ్ళు ఎంచుకున్నాక మిగిలి ఉన్న 3 చెట్లే కంపెనీ తీసుకునేది. 3 చెట్లు తీసుకొని మిగతా మనకి ఇస్తే ఫ్రెండ్స్. ఇక్కడ మీరు చూడొచ్చు. ఇప్పుడు 5 years తర్వాత మేము వచ్చాము, మా ఫ్రెండ్స్ మేము అందరం కలిసి కొన్నాము. ఈ 5 years అయిన చెట్లు ఏ స్టేజ్లో ఉంది, ఈ స్టేజ్ నుంచి ఏ స్టేజ్కి వచ్చిందో ఒకసారి చూడొచ్చు మీరు. ఇక్కడ ఇవన్నీ 5 years అయిన చెట్లు ఇవి. ఇది ఏ స్టేజ్లో వచ్చినాయి చూడండి. ఇక్కడ ఇది మొత్తం తోట స్టార్టింగ్లో ఈ స్టేజ్లో ఉండే మేము 5 years బ్యాక్ వచ్చినప్పుడు. ఒకసారి లోపలికి ఒకసారి
స్టేజ్ వచ్చిందంటే 5 years స్టేజ్ వచ్చిందంటే ఇంకొక 7 years లో మంచిగా మన స్టేజ్కి వచ్చేసి కంప్లీట్గా 15 years తర్వాత మనము దీన్ని అమ్ముకోవచ్చు. గవర్నమెంట్ లీగల్గా మనం పర్మిషన్ తెచ్చుకోరంటే వీళ్ళు చెప్తున్నారు. పర్మిషన్ తెచ్చుకున్న తర్వాత దానికి కటింగ్ చేసేటప్పుడు పర్మిషన్ తీసుకోవాలి. ప్లస్ ఒక్కొక్క చెట్టు ఏ గ్రేడ్ వస్తుంది అనేది ఎవరికి తెలియదు. అది టెస్టింగ్లో పంపిస్తే సి గ్రేడ్ రావచ్చు, ఏ గ్రేడ్ రావచ్చు, మన ఏ గ్రేడ్ అని రావచ్చు. కానీ లీస్ట్ తీసుకున్నా కూడా మనకి మంచి ప్రాఫిట్లు ఉంటాయి దీనికి. మీరు చూడొచ్చు మొత్తం ఇదంతా 130 ఎకరాల్లో మొత్తం ఈ చెట్లు నాటిరు. మీకు ఎవరైనా ఫ్లాట్లో ఏమైనా తీసుకోవాలనుకుంటే మాత్రం ఈ స్టార్టింగ్ స్టేజ్లో తీసుకుంటే మీకు ఫ్యూచర్ బాగుంటుంది. చైతన్య డెవలప్మెంట్ వారు ఇక్కడ డెవలప్ చేస్తున్నారు. 130 ఎకరాల్లో చేస్తున్నారు. ఇది 5 years తర్వాత. ఇప్పుడు లేటెస్ట్గా మనం ఇంకా కొత్తగా స్టార్ట్ చేస్తారు. ఈ స్టేజ్లో మొక్కలు పెట్టి చేస్తారు. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మీరు చైతన్య వారిని కలిసి కాంటాక్ట్ కావచ్చు. మీ కాంటాక్ట్ నెంబర్ కింద డిస్క్రిప్షన్లో పెడతాం. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్. గ్రేడ్ని బట్టి మనకి ఇక్కడ ప్రైజ్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఎర్రచందనం చెట్లకి అనేది 5 లక్షల నుంచి ₹1 కోటి రావచ్చు ఒక్క చెట్టుకి. అది ఎంతనకు అది ఏదైతే కావచ్చు. 15 years వరకు మనం వెయిట్ చేద్దాము ఫ్రెండ్స్. ఇక్కడ ఎర్రచందనము చెట్టు చూస్తున్నాం కదా, ఇది ఏ స్టేజ్లో ఉంటుంది చూడండి. వావ్, ఎంత రెడ్డిష్గా ఉంది అంటే చూడండి. వావ్, ఇది ఎర్రచందనం అంటే. ఇది కంప్లీట్గా చూడండి ఇంత తోట ఉందో మొత్తం. మేము 5 years బ్యాక్ ఇన్వెస్ట్ చేసినాం దీని మీద. ఇప్పుడు ఏ స్టేజ్లో వచ్చింది చూడండి. ఒక్క ఫ్లాట్లో వచ్చేసి 15 చెట్లు ఉంటాయి. కంపెనీ వాళ్ళు 3 చెట్లు తీసుకొని మిగతా చెట్లు మనకి ఇచ్చేస్తారు. ఓకే ఫ్రెండ్స్, బాయ్.